సార్ చెప్పండి పంతులు, ఈ వినాయక చవితి ప్రత్యేకత ఏంటి అసలు? ఖైరతాబాద్ మహాగణపతి వచ్చేసిన భక్తులకు అందరికీ సుస్వాగతం స్వాగతం. ఇది 76వ సంవత్సరము మహాగణపతి. ప్రతి ఏటూ 76 ఏళ్ల కిందట శంకరయ్య ముదిరాజ్ గారు స్థాపించారు. ఆ తర్వాత వాళ్ళ తమ్ముడు గారు సుదర్శనం గారు స్థాపించారు. ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి రాజ్ కుమార్ గారు. ప్రతి ఏడా ఈ మహాగణాధిపతి విశేషం ఏంటంటే ఇక్కడ కోరుకుంటే మహా పనులు జరుగుతాయి. 11 రోజులు అతివైభవంగా పూజలు నిర్వహిస్తారు. భక్తులు లక్షల కొద్ది భక్తులు వస్తారు. ఇక్కడ ఖైరతాబాద్ మహాగణపతి అనగా వరల్డ్ రికార్డ్ అండి. ఇది ఇంత పెద్ద వినాయకుడు ఏ స్టేట్లో ఉండదు. ఇది ప్రతి సంవత్సరము ఇక్కడ వీళ్ళు 90 రోజుల నుంచి కృషి చేసుకుంటూ వస్తారు. ఈ వినాయకుడిని 90 రోజుల నుంచి కృషి చేసి చక్కగా ఇంత భారీ ఎత్తుగా అందరి సహకారంతో ఇక్కడ వినాయకుడిని చక్కగా చేయడమే కానీ పనివాళ్ళే కానీ ఇక్కడ ఖైరతాబాద్ నివాసులు కూడా సేవ కూడా వస్తుంటారు. ఇక్కడ చాలా చక్కగా పద్ధతిగా మా ఎమ్మెల్యే గారు నాగేందర్ యాదవ్ గారు, ఈ కార్పొరేటరు మా విజయారెడ్డి గారు వాళ్ళ సహకారంతో ప్రతి ఏటా ఇక్కడ బాగా వినాయకుడు జరుపుతారు. ఇది 76వ సంవత్సరము, 76 ఫీట్లు అండి. ప్రతి సంవత్సరానికి 1 ఫీటు పెరుగుతుంది. 76 ఏళ్ల కింద శంకరయ్య ముదిరాజ్ గారు 1 ఫీటుతో నుంచి స్టార్ట్ చేశారు. ఇది 76వ సంవత్సరం కాబట్టి 76 ఫీట్ల వినాయకుడు చక్కగా ఖైరతాబాద్కు పూజలు అందుకుంటున్నాడు. ఓకే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్త ప్రజలకందరికీ మీరు ఇక్కడ వచ్చే దర్శనానికి వచ్చే భక్తులకు మీరు ఏమంటారు? ఇప్పుడు పోలీసు వాళ్ళు కూడా చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. రాను రాను ప్రతి ఏడాది ఎవరికి ఇబ్బంది లేకుండా జనాలకు భక్తులకు చక్కగా దర్శనం ఇస్తున్నారు. ఒక ప్రాబ్లం ఏంటంటే అటుపక్క గిట్టుకున్న వాళ్ళకి వ్యాపారస్తులకు కొద్దిగా ఇబ్బందిగా, అంతేగాని వేరే విధంగా ఇంకేమీ లేదు. ఇంకో జర పెట్టండి.